ప్రెజెన్స్ రావాలని మనకు ఆల్మోస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఫస్ట్ మీతో ఫిల్మ్ తీస్తానని చెప్పిన వ్యక్తి. సో మళ్ళీ అతని ద్వారా ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అతను ఇచ్చిన మాట అతను నిలబెడుతున్నారు, నేను ఇచ్చిన మాట నేను నిలబెడుతున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా తొందరలోనే స్టార్ట్ అయింది, తొందరలోనే సెట్స్ మీదకి వెళ్ళి తొందరలో మీ ముందుకి వస్తారని రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా చూస్తున్నాను. ఇది టెక్కిచ్చి అందరి ముందు చెప్పండి అని చెప్పి చెప్పించుకున్న వీడియో ఇది. అతను దుబాయ్లో వచ్చిన తర్వాత సినిమా ఏమైపోయింది, ఆగిపోయింది. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు తనీష్ గారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోనే కౌశల్ బయటికి రా కొడతాం, కౌశల్ బయటికి రా నేనేంటో చూపిస్తా అన్నారు కదా, చూపించారు సార్. మీరు గెలిచారు, నిజంగా అప్రిషియేట్ యూ సార్. మీరు నాతో సినిమా చేస్తానన్న వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ హోటల్కి వెళ్ళి వాళ్ళ హోటల్లో ఉండి నా యాంటీస్ ఎవరైతే కౌశల్ ఆర్మీని అమ్మాయిలు అసభ్యంగా ప్రజలు అందరినీ తీసిన వాళ్ళతో కూడబెట్టుకుని నా మీద ఇన్ని ట్రోల్స్ చేయించి నా సినిమానే దూరం చేశారు కదా సార్. మీరు నిజంగా గెలిచారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడో ఉన్న బాబు గోగినేని గారు యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, ఇండియా వచ్చి మాట్లాడండి. నేను మీకోసం నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్మీ అంటే మా వాళ్ళు పెయిడ్ ఆర్మీ కాదని చెప్పి కొన్ని వేల మంది ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని వాక్స్ చేశారు. నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పే చేశాను సార్, ప్రూఫ్ ఏంటి అని అనడానికి మీరు దగ్గర రాకపోయినా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను ఆస్ట్రేలియా వచ్చాను. ఆస్ట్రేలియా ముందు ధైర్యంగా డిబేట్ పెట్టించాను. ఆ డిబేట్లో మీరు మొత్తం చూస్తారు నేను అతనితో ఏం మాట్లాడాను ఏంటో. మీకు దమ్ము ఉంటే యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, మీకు ఇక్కడ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని చెప్పి యూకేలో ఉండి కూర్చోవడం కాదు. విజయ్ మాల్యా గారి లాగా రండి, హైదరాబాద్లో రండి, ఎన్ని డిబేట్లు కన్నా రెడీ. మీకు TV5 మూర్తి గారు క్లోజ్ అని చెప్పి నా మీద ఎన్ని ఎలిగేషన్ చేసినా ఏమీ పీకలేరు మీరు.